ఒక మాట చెప్పడం జరిగింది. గద్దెనెక్కిన తర్వాత మాట మార్చి మాట్లాడుతున్నాం జరుగుతుంది. గద్దెనెక్కే ముందు ముఖ్యమంత్రి పదవి గద్దెనెక్కే ముందు రైతే రాజు, రైతును నేను కాపాడుకుంటా, నా ప్రభుత్వంలో రైతును అందాలం ఎక్కిస్తా, నేను నా ప్రభుత్వంలో రైతుకు ప్రత్యేకంగా ప్రతి పంటకు బోనస్గా 500 రూపాయలు ఇస్తా, గిట్టుబాటు ధర కల్పిస్తా, అన్ని రకాలుగా ఎరువులను సకాలంలో సరఫరా చేస్తా అని ప్రగల్భాలు పలుకుతీవి. ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయలే. ఇవాళ రైతు ఎంత గోసపడ్డారో మీ అందరికీ తెలిసిన విషయమే. మక్కలు అమ్మాలంటే గోసపడ్డారు, రైతులు పండించిన పంట అమ్మాలంటే గోసపడ్డారు. ఎన్ని రకాల 60 రోజుల దాకా ఆ పంట ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా అరిగోసపడ్డారు. ధర్నాలు చేస్తేనే ఆ పంటను కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది ముఖ్యమంత్రి గారికి. ఇప్పుడు మళ్ళీ మాట మార్చి ఏమంటాడంటే రైతులకు నేను బోనస్ ఇచ్చా అన్న వ్యక్తి ఇవాళ మాట మార్చి నేను కేంద్ర ప్రభుత్వం ఏదైతే నా దగ్గర కొంటదో అదే నేను రైతుల దగ్గర పంటలు కొంటా అనే మాట మార్చి ఇప్పుడు మారుస్తుంటివి. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, అప్పుడు ముఖ్యమంత్రి గారు ముందు ఒక మాట చెప్పడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా నేను తెలంగాణ రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి పంటను కూడా కొనుగోలు చేసేటట్టు నేను ముఖ్యమంత్రి అయితే నేను చేయగలుగుతా అని చెప్తివి. ఇవాళ మళ్ళా మాట మార్చి రైతుల నడ్డి విరుస్తుంటివి. ఈ రకంగా చెప్తే రైతులు ఏ రకంగా ఉంటారు? 10 సంవత్సరాల క్రితం రైతులు చాలా ఆనందంగా ఉండే, పండించిన పంట మొత్తం కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకొని ప్రతి రైతు దగ్గర పంట కొని అప్పుడు రైతులు కూడా చాలా ఆనందంగా ఉండే. ఇవాళ అప్పుడు కూడా కాళేశ్వర ప్రాజెక్టు కట్టి ఇవాళ సస్యశ్యామలంగా ఎండాకాలంలో, పెద్ద ఎండాకాలంలో ప్రతి చెరువు మత్తడి పడ్డది. ఎప్పుడన్నా కలగన్నామా? ఎప్పుడన్నా అనుకున్నామా? ఎండాకాలంలో మత్తడి పడుతుందని ఎప్పుడు కూడా మనం అనుకోలేదు, కానీ ఆ కాలంలో పడ్డది, మత్తడి పడ్డది. మరి ఆ నీళ్ళు ఎడిపోయినాయి, అవి ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? ఆ నీళ్లను రైతులకు ఎందుకు అందించలేకపోతున్నావు? రైతుకు చెప్పిన మాట ఏంది, నువ్వు ఇప్పుడు చేస్తున్నది ఏంది అనేది మేము డిమాండ్ చేస్తున్నాము నీకు. అదే రకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒక మాట మార్చి చెప్తుంటావు. 71 సార్లు పోతివి కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీకి పిలువంగానే ఢిల్లీకి పోతా అంటివి. 71 సార్లు పోయిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి వాళ్ళ మెడలు వంచి కనీసం నా దగ్గర రైతులు పండించిన ప్రతి పంటను కూడా మీరు కొనుగోలు చేయవలసిన బాధ్యత మీ కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది అని ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఇవాళ బోనస్ ఇస్తా అంటివి, ఎగ్గొడితివి. రైతు బంధు మేము 10,000 బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10,000 రైతు బంధు ఇస్తే నువ్వు 15,000 అని ప్రకటిస్తీవి. 15,000 3 సార్లు ఎగ్గొడితివి. ఇన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి, రైతులకు అబద్ధాలు చెప్పి కాలం గడుపుతా అంటివి. నిన్ను రైతులు ఏనాడికి మర్చిపోరు. ఇవాళ కూడా చెప్తున్నా, నేను కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు ఒకటే చెప్తున్నా, ఇవాళ రైతు దగ్గరికి వెళ్ళండి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పండి, రైతులు ఏమంటారో మీకే తెలుసు. గత 10 సంవత్సరాల క్రితం ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆనాడు కూడా రైతులకు సరి అయిన ఎరువు సరఫరా చేయలేకపోయింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు చెప్పులు పెట్టి, లైన్గా కార్డులు పెట్టి, రాత్రి 3 గంటలకు వచ్చి చెప్పులు పెట్టుకొని ఆ ఎరువుల బస్తాలు కొనేది. ఇప్పుడు కూడా మొన్నటి పరిస్థితి, నీకు రాష్ట్రం పైన అవగాహన లేక, నీకు ఆలోచన లేక మళ్ళీ యూరియా బస్తాలకు రైతులు ఎగబడి రాత్రి 3 గంటలకు వచ్చి ఇవాళ కార్డులు చెప్పులు పెట్టుకుంటున్నారు. అంటే ఆ కాలం కాంగ్రెస్ ప్రభుత్వమే, ఈ కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకు అవగాహన రైతుల పట్ల ఎందుకు అవగాహన లేకపోతున్నది? రైతులని ఎందుకు కాపాడలేకపోతున్నారు? ఇందిరమ్మ రాజ్యం అంటివి, ఇందిరమ్మ రాజ్యంలో రైతులు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారనంటివి. రైతు బీమా నేను బ్రహ్మాండంగా టంగ్ మోగేటట్టు పెడతా అంటివి. ఇవన్నీ కూడా అబద్ధాల మాటలతోటి ఇవాళ గద్దెనెక్కి రైతుల నడ్డి విరిచినవు. ఈ రైతులే రాబోయే కాలంలో ఖచ్చితంగా నిన్ను బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి, దగ్గరలో ఉన్నాయి. రైతుల పట్ల
ఈ రకంగా చేస్తున్న పరిస్థితి మాత్రం రైతులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇంకోటి, గత 10 సంవత్సరాల క్రితం మరి ఇవాళ రైతులకు ఏ రకంగా ఎరువులైనా, రైతు బంధు అయినా, రైతు బీమా అయినా ఏ రకంగా బ్రహ్మాండంగా వాళ్ళకు అందినాయో అదే రకంగా నీ ప్రభుత్వం కూడా అందియాలనేదే మా డిమాండ్. అది నువ్వు అందియలేకపోతున్నావు. రైతులే నీకు సరి అయిన బుద్ధి చెప్తారని కోరుకుంటున్నా.